अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అల్హమ్దులిల్లా మదరసా ఇస్లామియా సుహరవర్దియా తరఫున ఆగస్టు 31వ తారీఖున సీరత్ పరీక్ష సీరతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్ర మీద పరీక్ష నిర్వహించడం జరిగింది. అల్హమ్దులిల్లా అందులో 252 మంది దాదాపుగా పరీక్ష రాయడం జరిగింది. అందులో ఉత్తీర్ణులైనటువంటి వారు మొదటి కేటగిరీ ఇమ్తియాజీ అంటే డిస్టింక్షన్, అంటే ఫస్ట్ క్లాస్ కంటే హైయెస్ట్ క్లాస్ ఇది. ఇందులో దాదాపుగా 112 మార్కుల నుండి 150 మార్కుల మధ్యలో తెచ్చుకున్న వారి వివరాలని ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 90 నుంచి 111 మార్కుల వరకు ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు వీళ్ళ లిస్ట్ను కూడా మేము గ్రూప్లో విడుదల చేయడం జరిగింది. ఇక మిగతా సెకండ్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్లో పాస్ అయినటువంటి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇవి మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆదివారం అనగా 14 సెప్టెంబర్ 2025వ తారీఖు మదరసే ఇస్లామియా సుహరవర్దియాలో షాలినగర్ గుత్తి యందు ఉదయం 10 గంటలకు ఒక జల్సా జష్నే ఈద్ మిలాద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో మరియు అదేవిధంగా ఇనామాత్ తక్సీం అంటే ప్రైజ్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ 14వ తారీఖు ఉదయం 10 గంటలకు మదరసే ఇస్లామియా సుహరవర్దియా గుత్తిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష యొక్క ఫలితాలు వచ్చేసి ఈ ప్రైజులు గుత్తిలో పరీక్ష రాసినటువంటి వాళ్ళకు, గుంతకల్ వాళ్ళకి ఇంకా ప్రకటన వెలువడలేదు, గుంతకల్ వాళ్ళు తర్వాత ప్రకటిస్తారు. గుత్తిలో పరీక్ష రాసి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఇమ్తియాజీలో పాస్ అయ్యారో అంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యారో వాళ్ళకు కూడా మెమెంటో మరియు ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో వాళ్ళకు కూడా మెమెంటో మరియు ఒక గిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా సీనియర్ కేటగిరీలో 3 పాస్ అయినటువంటి వాళ్ళు, జూనియర్ కేటగిరీలో 3 పాస్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళ వివరాలు ముందు రోజు తెలియజేస్తాం. వారికి కూడా చెప్పిన విధంగా ఇంతకుముందు బహుమతులు ఉంటాయి, వారికి మెమెంటోలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి హజరత్ సయ్యద్ షా అన్వర్ పాషా హుసేని సోహరవర్ది గారు మరియు సయ్యద్ అబ్దుల్ రవూఫ్ సోహరవర్ది గారు పెనుగొండ నుంచి, అదేవిధంగా హజరత్ హంజా రబ్బానీ గారు అనంతపూర్ నుంచి విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయబడతాయి. కాబట్టి ఉత్తీర్ణులైన వాళ్ళు, అదేవిధంగా పరీక్ష రాసిన వాళ్ళు, అదేవిధంగా వారి యొక్క బంధుమిత్రులు అందరూ కూడా, మద్రసాతో సంబంధం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్కు, ఈ యొక్క జల్సాకు విచ్చేసి దీన్ని విజయవంతం చేయండి. మరియు ఈ యొక్క ప్రైజులు ఎవరైతే ఉన్నారో వారు వారి ప్రైజెస్ తీసుకొని మీరు ఇన్షాల్లాహ్ తఆలా వెళ్ళండి. వచ్చేటప్పుడు వీలైతే మీరు హాల్ టికెట్ తెచ్చుకోండి, ఎందుకంటే ప్రైజుల డిస్ట్రిబ్యూషన్